హలో అందరికీ. వర్షం పడి 2 డేస్ నుంచి అసలు పైకి రాలేదు. ఈరోజు నేను పైకి వచ్చి పెద్ద షాక్ అయ్యాను. ఎందుకంటారా, మా టెర్రస్ గార్డెన్లో ఎల్లో కలర్ సంపెంగ పువ్వు పూసింది చూసారా? అది చూసి కళా నిజమా అని నేను అనుకున్నాను. ఎంత అందంగా ఉందో. అదేవిధంగా అలసంద కాయలు తినడమే కానీ ఎప్పుడు పువ్వు చూడలేదు. మరి అలసంద పువ్వులు కూడా, అలసంద కాయలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. అసలు ప్రతి చెట్టు అసలు ఎన్నో పూలు వచ్చింది. అసలు చూసి చాలా ఆశ్చర్యపోయాను నేనే. మల్లె మొగ్గలంటే మీ అందరికీ తెలిసింది, మన అందరికీ తెలిసినయే కాబట్టి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను ఈరోజు ఎందుకంటే ఇది వీడియో, మనం కూరగాయలు తింటాం కానీ దాని పువ్వు కానీ చెట్టు కానీ చాలామందికి తెలియదు కాబట్టి, అది కూడా చెట్టు పువ్వు కూడా అందరికీ తెలియాలని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి బంతిపూలు కూడా మరి ప్రతి ఒక్కరికి తెలుసు. బంతి చెట్టు మా పిల్లలు చూసి ఇదేం చెట్టు అని అడిగారు. బంతి చెట్టు అని మనం చెప్పగలుగుతాం, కానీ ఈరోజు పిల్లలకి తెలియట్లేదు కాబట్టి నేను కూరగాయల పువ్వులు కూడా చూపించాలనుకుంటున్నాను. అదేవిధంగా చూడండి, అసలు ఇక్కడ ఈ గార్డెన్లో చూస్తుంటే ఎంత అందంగా ఉందో. నేనే షాక్ అయిపోయాను నా గార్డెన్ చూసి. చూడండి అసలు ఆ పూలు, ఆ అందము ఎంత ప్రశాంతంగా ఉందంటే మరి గార్డెన్లో వచ్చినందుకు అసలు ఇక చెప్పలేము మాటల్లో. అంత పీస్ఫుల్గా ఉంది నాకు నా గార్డెన్లో. మరి అదేవిధంగా అదిగో బెండ చెట్టు, బెండ పూలు చూడండి. పిల్లలకి తెలియదు చెప్తున్నాను, ఏమనుకోకండి. మీకు విసుకొస్తే నా కామెంట్ రూపంలో చెప్పండి, ఇది కరెక్ట్ కాదు అని నేను సర్చ్ చేసుకుని మళ్ళీ పెడతా. అదిగో చిక్కుడు పువ్వులు, చిక్కుడు చెట్టు. మా అమ్మాయికే తెలియదు ఇవన్నీ చూసి ఇదేం చెట్టు, ఇవేం పూలు అని అడుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను తెలియాలని వంగ చెట్టు, వంగ పూలు అని ఈ వీడియో చేయడం జరిగింది. ఏమన్నా ఉంటే మరి బంతిపూలు కూడా చూడండి, గన్నేరు పూలు కానీ అసలు ఇక తోట అంతా కూడా. మరి నాకు ఈ సంపెంగ పువ్వు చూస్తుంటే మాత్రం అసలు చాలా ఎగ్జైటింగ్ అయిపోయాను నేను. సంపంగి పువ్వు చూశారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.